ఇక దేశానికి సేవలు అందించడానికి మంచి సువర్ణ అవకాశమని ఆర్మీ ఉద్యోగం ఎంతో బాధ్యత కలదని జిల్లా కలెక్టర్ రాజ్ అర్చిషా అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టీయూ భవనంలో మంగళవారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువతకు ఇది ఒక మంచి అవకాశమని, అగ్నివీరు వాయు పథకాన్ని ఇంటర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనవరి 7 నుంచి జనవరి 27 వరకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ పరీక్ష మార్చి 22న ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 1 జనవరి 2005 నుంచి జూలై 1, 2008 మధ్య జన్మించిన అర్హత గల అవివాహితులు, స్త్రీ, పురుషులు అభ్యర్థులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, అగ్నివీరు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను భారతదేశముల చట్టములో ఉద్యోగాలను అంతర్గత శుద్ధితో నియమాలను ప్రజలందరూ మన సాక్షిగా కామన్ లాంగ్వేజ్, రోడ్ లాంగ్వేజ్ అనేది కామన్ లాంగ్వేజ్. ఎవరిలో ఎట్లాంటి సబ్జెక్టులు నేర్చుకుంటారో మీ వద్ద కృషి చేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సబ్జెక్ట్ చెప్తారు. ఆఫీసర్ గారు ఎంత బాగుందో హాస్పిటల్ ఉన్నాడు. We have given the classes ఎలాగా వాయు అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాము అందరూ మాట్లాడారు సార్. ఓకే, ఫస్ట్ నేను క్లియర్ చేశాను. అండ్ దాని తర్వాత ఇంకో రిక్రూట్మెంట్ 2 కంప్లీట్ చేసుకున్న అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో సేమ్ 10+2 బైపీసీ కంపల్సరీ ఉండాలి. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ ర్యాలీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఓకే. అండ్ ఈ 1 అనమాట, అంటే ఇవాళ నుంచి 7 Jan నుంచి 27 January వరకు మీకు రిజిస్ట్రేషన్ అనేవి ఓపెన్ ఉంటాయి. 10+2 కంప్లీట్ కాకపోతే అమ్మాయిలు మీరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా, మన గవర్నమెంట్ ఉండే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని. సో ఈరోజు మనం నూతన సంవత్సరంలో చాలా ఇది మంచి కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. మేజర్గా ఇది చాలా ఒక ప్రెస్టీజియస్ జాబ్ అండ్ నేషన్కి సర్వ్ చేయడానికి ఇది ఒక అవకాశం ఇక్కడ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వన్ థింగ్ ఈజ్ అంటే మీకు ఇది ఒక మంచి అవకాశం. అగ్నివీర్ స్కీమ్ ద్వారా ఇట్లా ఉన్న ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అబ్బాయిలు కానీ, ఇంటర్లో చదువుతున్న అబ్బాయిలు అమ్మాయిలు కానీ ఇది ఒక మంచి అవకాశం. ఇది అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మేజర్గా ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇది ఒక ప్రెస్టీజియస్ జాబ్ అండ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద నేషన్. మీరు అందరూ మంచి ప్లేసెస్లో చదువుతున్నారు. ఇందాక డివైఎస్ గారు చెప్పినట్లు మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, మన గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో మంచి ప్లేసెస్లో చదువుతున్నారు. యు ఆర్ ఆల్ క్రీమ్. మన దేశంలో మీరు ఒక టాలెంట్ పూల్, మన క్రీమే మీరు అందరూ. అవునా కాదా? లేదా మరి మీకే మీ పైన నమ్మకం ఉండాలి, సొంత ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. అట్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా లేదా? గట్టిగా చెప్పండి మరి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ మీ అందరి మధ్యలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్, ఐ కెన్ డూ దిస్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. నేను ఏమైనా పోస్ట్కి సాధించుకోగలుగుతాము. అట్లా మీ మధ్యలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ దట్ ఈస్ ద బెంచ్ మార్క్. అది మీరు క్రాస్ చేశారు అనుకోండి, మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇట్లా రకాల మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. దాంట్లో మీరు పాస్ అవుతారు. మీరు దాంట్లో మీకు మంచిగా ఉద్యోగం కానీ ఉపాధి కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే యు ఆర్ స్టడీయింగ్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. మన జిల్లాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్లో మీరు చదువుతున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మీ అందరి మధ్యలో ఉండాలి. దీంట్లో ఇప్పుడు ఎయిర్మెన్తో పాటు మిగతా టెక్నికల్ పోస్ట్ కూడా ఉన్నాయి. ఇందాక చెప్పారు ఫార్మసీ కూడా పోస్ట్ ఉంది కదా, ఫార్మసీ పోస్ట్ ఉంది, మ్యూజిషియన్ సంబంధించిన పోస్ట్ ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న టాలెంట్